మా ప్రయాణం ఇంతవరకు చాలా సాఫీగా సాగుతా ఉన్నది. సో మేమనుకున్న డెస్టినేషన్స్ అన్నీ రీచ్ అవుతానే ఉన్నాం. కానీ మా హిట్ లిస్ట్‌లో లేని ఈ డెస్టినేషన్‌ని ఇప్పుడు మేము చేరుకోబోతా ఉన్నాం. మా స్నాక్ సిటీ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఓపెన్ అవుతుంది. మన స్నాక్ సిటీ హైదరాబాద్‌లో కూకట్పల్లిలోని బీజేపీ ఆఫీస్ ఉంది కదా! సో అక్కడ అనన్య హాస్పిటల్ అని ఉంటుంది. దాని ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌లోనే మన స్టోర్ ఓపెన్ అవుతుంది. మనము హైదరాబాద్ సిటీలో ఓపెన్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. 2023లో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక స్టోర్‌ని క్లోజ్ చేసాం. దాని తర్వాత ఇంతవరకు హైదరాబాద్ లాంటి సిటీస్‌లో ఓపెన్ చేయాలని నేనైతే అస్సలు అనుకోను కూడా అనుకోలేదు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మన స్నాక్ సిటీని హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ చేయాలని మేమైతే అనుకుంటున్నాం. 2031 ఇయర్ కల్లా ఆల్మోస్ట్ ఈ 5 ఇయర్స్‌లో స్నాక్ సిటీ నాకు నేను కష్టపడేంతగా ఎంత కష్టపడాలనో అంత కష్టపడి హైదరాబాద్ మొత్తం స్ప్రెడ్ చేయాలనుకుంటాను. మాకెవరన్నా సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ఫాలోవర్స్ మీ నియర్ బైలో ఒక మంచి లొకేషన్ అంటే ఒక మంచి రూమ్ కనబడితే మా కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి లొకేషన్ అది. సో మేము వాళ్ళతో మాట్లాడి మా స్నాక్ సిటీ అవుట్లెట్ని ఆ లొకేషన్లో ఓపెన్ చేస్తాం. సో ఇంకొకటి ఈ ఫ్రాంచైజరు ఆల్మోస్ట్ 43 డేస్ అయింది స్టోర్ ఓపెన్ అవ్వడానికి. ఈ గ్యాప్లో మేము 2 స్టోర్స్ ఓపెన్ చేసాం. ఒకటి వచ్చేసి రేణిగుంట స్టోర్, ఇంకోటి వచ్చేసి పులివెందుల స్టోర్. దాని తర్వాత నేను మళ్ళీ కర్నూలులో ఒక స్టోర్కి ప్లాన్ ఇచ్చాను, అప్రూవల్ చేశాను, రెంట్ మాట్లాడాను, దాని తర్వాత అడ్వాన్స్ మాట్లాడాను. అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసాం. కానీ ఇతనికి జస్ట్ సండే ఒక్కటే లీవ్ దొరుకుతూ ఉండడం వల్ల వర్క్ అనేది చాలా డిలే అయింది. హైదరాబాద్లో నాకు నచ్చిన మంచి విషయం ఏంటంటే ఓఆర్ఆర్ తర్వాత మెహదీపట్నం ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్లో ఒక్క బైక్ కూడా ఒక్క ఆటో కూడా వెళ్ళదు. సో ఎలా ఉంటుందంటే జర్నీ చాలా సాఫీగా చాలా నీట్గా వెళ్తుంది. కిందంత ట్రాఫిక్ని తప్పించుకొని సీదా లకిడీ కపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. సో నాకు ఏదైనా హైదరాబాద్లో చాలా 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 నచ్చిన విషయం ఏదన్నా ఉందంటే అది ఈ ఫ్లైఓవర్. దాని తర్వాత మేము ఎప్పుడన్నా ఏదన్నా వెహికల్ కొనాలనుకుంటే అది నా ఎదురుగా ఉంది కదా థార్, ఆ వెహికల్ని అయితే కొనాలని నేను అనుకుంటా ఉన్నా. టైం బాగుండి అన్నీ సవ్యంగా సాగితే థార్ వెహికల్ అనేది తీసుకోవాలని నా కోరిక కళ. కానీ ఇప్పుడు ఆ కళను ఇంకొద్దిగా పెద్ద బ్రాండ్కి మార్చేశాను. థార్ లాంటి వెహికల్ ఇంకొక బ్రాండ్లో ఉంది, అలాంటి వెహికల్ తీసుకోవాలనేది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే స్నాక్ సిటీ మీద ట్రస్ట్ చేసింటే స్నాక్ సిటీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఉండండి. స్నాక్ సిటీ ఫ్రాంచైజీ ఓపెన్ చేయాలని మీకు అనిపిస్తే మా స్టోర్స్ ఎలా అయితే సక్సెస్ చేస్తా ఉన్నామో అలాగే మీ స్టోర్ని కూడా సక్సెస్ చేసిస్తాము. కాకపోతే మేము చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని పిన్ టు పిన్ మీరు ఫాలో అవ్వాల్సి ఉన్నది. ఫాలో అవ్వకోకుండా మీ స్టోర్ రన్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఎందుకంటే మేము 0 నుంచి 100కి రీచ్ అవ్వడానికి మాకు 3 ఇయర్స్ టైం పడితే 100 నుంచి 1000కి రీచ్ అవ్వడానికి మళ్ళీ 3 ఇయర్స్ టైం పట్టింది. సో ఒక స్టోరు ఎలా ప్రాఫిట్లో రన్ అవ్వాలి, దాని మార్కెటింగ్ స్కిల్స్ ఏంటి, ఆ స్టోర్ విజువాలిటీ ఏంటి, ఇవన్నీ మేము చాలా అవగాహన కలిగి ఉంటాం. సో అందుకు ఎవరికైనా స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు చూపించిన రూమ్ ఎక్కడైతే ఉంటుందో అది జరగదు అంటే నిక్కాసుగా మేము జరగదు అని చెప్పేస్తాం. సో ఎందుకంటే మా దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ నష్టపోకూడదు. అలాగే మేము చాలా స్టోర్స్ చెప్పాము, చాలామంది ఆ రూమ్ తర్వాత మళ్ళీ వేరే రూమ్ దొరక్క బ్యాక్ అయిపోయారు. సో మేము రీసెంట్గా పులివెందుల ఓపెన్ చేసాం. మంచి సక్సెస్లో ఉండి 10 డేస్లో మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో ఒక్కొక్క స్టోరు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత సేల్ జరిగితే మనకి ఎంత మార్జిన్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఫ్రాంచైజెస్ మీకు చెప్పరు. సో నెంబర్స్ రాయడం కాదు, ఆ నెంబర్ని చూపెట్టడం స్నాక్ సిటీ చేసే పని. సో నేను పులివెందుల్లో ఇంతకుముందు వేరే పర్సన్కి ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు నేను గట్టిగా చెప్పాను, మీ స్టోర్ని సక్సెస్ చేసే బాధ్యత మాది.
అతను ఇంకొకళ్ళ మాటలు విని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి స్నాక్ సిటీ ఫ్రాంచైజ్‌ని వదిలేసాడు. సో, దాని తర్వాత మేము దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని కావాలని ఆ లొకేషన్‌లో మాకు ఆ లొకేషన్ హిట్ లిస్ట్‌లో లేకపోయినా సరే, ఆ లొకేషన్‌లో రూమ్ వెతికి అక్కడ ఓపెన్ చేశాం. సో, మధ్యలో ఇద్దరు ఫ్రాంచైజర్లు వచ్చినా గూడా, వాళ్ళు మళ్ళీ డ్రాప్ అయినా గూడా మేము డ్రాప్ అవ్వలేదు. సో, ఆల్మోస్ట్ 17,00,000 ఇన్వెస్ట్ చేశాం ఆ స్టోర్ మీద. సో, ఇప్పుడు సేల్స్ చూసి ఆ ముగ్గురు ఫ్రాంచైజర్లు నాకు కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ నేనైతే కాల్‌ని లిఫ్ట్ చేయట్లేదు. సో, మీకు గూడా స్నాక్ సిటీ ఫ్రాంచైజెస్ కావాలి హైదరాబాద్‌లో అనుకుంటే నా నెంబర్‌కి కాల్ చేయండి. మినిమమ్ 600 SFT రూమ్ ఉండాల్సి ఉంటుంది. మంచి సక్సెస్‌ని మేమిస్తాం. మాతో కలిసి పార్ట్నర్‌గా జాయిన్ అవ్వండి.